పిల్లల కొరకు బైబిలు బహుమతులు. మనిషి దుఃఖము యొక్క ప్రారంభము. దేవుడు ప్రతిదానిని చేసెను. దేవుడు మొదట నరుని సృష్టించి ఆదాము అతని భార్య అయిన అవ్వను ఏదెను వనమందు జీవించిరి. వారు పరిపూర్ణమైన ఆనందముతో దేవునికి లోబడుతూ ఆయన సన్నిధిలో ఒకానొక దినము వరకు ఉండిరి. ఈ తోట చెట్లలో దేని ఫలములోనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని సర్పము అవ్వను అడిగెను. ఈ తోటలోని ప్రతి చెట్లు ఫలములను మేము తినవచ్చు, ఒక్కటి తప్ప అని ఆమె చెప్పెను. మేము ఆ ఒక్క ఫలమును ముట్టినా తినినా మేము చనిపోదుము, మీరు చావనే చావరు అని సర్పము మోసపూరితమైన నవ్వుతో అనెను. మీరు దేవుని వలె అవుతారు అని విని అవ్వ ఆ చెట్టు యొక్క ఫలమును కావాలనుకొన్నది. ఆమె సర్పము మాటలు వినెను మరియు ఆ ఫలమును తినెను. అవ్వ దేవుని తిరస్కరించిన తరువాత ఆదామును కూడా ఆ ఫలమును తినుటకు నడిపించెను. లేదు, నేను దేవుని యొక్క మాటను తిరస్కరించను అని ఆదాము చెప్పి ఉండవలెను. ఆదాము మరియు అవ్వ పాపము చేసిన తరువాత వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులను కుట్టి తమకు కచ్చడలను చేసుకొని వారికి వారు కప్పుకొని దేవుని సన్నిధి నుండి తొలగి పొదలో దాగొనిరి. చల్లని సాయంకాలమున దేవుడు తోటలోనికి వచ్చెను. ఆదాము అవ్వ ఏమి చేసిరో ఆయనకు తెలుసు. ఆదాము అవ్వను నిందించెను, అవ్వ సర్పమును నిందించెను. దేవుడైన యెహోవా సర్పమును శపించెను. స్త్రీ ప్రసవ వేదనతో పిల్లలను కనును. ఆదామా, నీ పాపము నిమిత్తము భూమి శపించబడి ముళ్ళ తుప్పలను మరియు గచ్చి పొదలను మొలిపించును. నీవు ప్రతిదినము శ్రమించి చెమటూర్చి ఆహారము తిందువు. దేవుడు ఆదామును అవ్వను అందమైన తోట నుండి బయటకు వెలగొట్టెను. వారు పాపము చేసినందున జీవమునిచ్చి దేవుని నుండి వారు విడదీయబడెను. దేవుడు వారిని బయటపెట్టుటకు ప్రకాశవంతమైన కత్తిని చేసెను. దేవుడు ఆదామునకు అవ్వకు చర్మపు బట్టలను చేసెను. దేవుడు ఎక్కడ నుండి ఆ చర్మము తెచ్చెను? ఆ సమయములో ఆదామునకు అవ్వకు కుటుంబము కలిగెను. వారి మొదటి కుమారుడు కయ్యోను తోటమాలిగా ఉండెను. వారి రెండవ కుమారుడు హేబేలు గొర్రెల కాపరిగా ఉండెను. హేబేలు యొక్క అర్పణలను లక్ష్యపెట్టెను. దేవుడు కయ్యోను యొక్క అర్పణలను లక్ష్యపెట్టలేదు. కయ్యోను మిక్కిలి కోపము తెచ్చుకొనెను. కానీ దేవుడు చెప్పెను, నీవు సరైన దాని చేసినట్లయితే నీవు అంగీకరింపబడకుందువా? కయ్యోను ఒక కోపము పోలేదు. కొంచెము సేపటి తర్వాత అతడు పొలములో హేబేలు మీద పడి దాడి చేసెను మరియు అతనిని చంపెను. యెహోవా నీ తమ్ముడైన హేబెలు ఎక్కడున్నాడని కయ్యోనును అడగగా అతడు నేనెరగనని అబద్ధము చెప్పెను. నా తమ్మునికి నేను కావలివాడినా అని అనెను. దేవుడు కయ్యోనును శిక్షించెను. తన నుంచి వ్యవసాయము చేసే సామర్థ్యాన్ని తీసివేసి అతనిని ఒక దేశదిమ్మరిగా చేసెను. కయ్యోను దేవుని యొక్క సన్నిధి నుండి వెళ్ళిపోయెను. అతడు ఆదాము అవ్వ యొక్క కుమార్తెను వివాహము చేసుకొనెను. వారు కుటుంబముగా ఎదిగెను. కయ్యోను యొక్క మనమలు మరియు గొప్ప మనములతో అతను కనుగొనిన పట్టణాన్ని త్వరగా నింపెను. అదే సమయములో ఆదాము అవ్వ యొక్క కుటుంబము త్వరగా పెరిగెను. ప్రజలు ఆ రోజులలో ఈ రోజుల కంటే ఎక్కువ కాలము జీవించేవారు. అవ్వకు కుమారుడైన షేతు జన్మించినాడు. అవ్వ చెప్పెను, దేవుడు హేబేలునకు ప్రతిగా నాకు షేతును ఇచ్చాడు. షేతు దైవభక్తి గలవాడే. అతడు 912 సంవత్సరాలు జీవించి అనేక మంది పిల్లలను కనెను. ప్రపంచములోని ప్రజలందరూ ఒక తరము వెంబడి మరొక తరము వారు బహుగా చెడిపోయిరి. దేవుడు మానవ జాతిని నాశనము చేయాలని నిర్ణయించుకొనెను మరియు
అన్ని జంతువులు మరియు పక్షులు కూడా దేవుడు మనిషిని చేసినందుకు పశ్చాత్తాపపడెను. కానీ ఒక మనిషి దేవుడిని సంతోషపరచెను. ఈ మనిషి నోవాహు. అతడు షేతు వంశస్థుడు. నోవాహు నీతిమంతుడు మరియు నిష్కళంకమైనవాడు. అతడు దేవునితో నడిచినవాడు. అతడు తన 3 కుమారులకు కూడా దేవునికి విధేయులై ఉండుట నేర్పించెను. అప్పుడు దేవుడు నోవాహును ఒక విచిత్రమైన మరియు ప్రత్యేకమైన మార్గంలో వాడుకొనుటకు ప్రణాళికను చేశాను. ఆమేన్. దేవునికి తెలుసు మనము చెడ్డ పనులు చేసి ఉన్నామని. ఆయన వాటిని పాపము అని పిలుస్తాడు. పాపము వలన వచ్చు జీతము మరణము. దేవుడు మనలను బహుగా ప్రేమించి మన పాపములకు బదులుగా తన కుమారుడైన యేసు శిలువపై మరణించుట కొరకు మరియు మన పాపముల కొరకు శిక్షను భరించుటకును పంపబడెను. యేసే సజీవుడై పరలోకమునకు తిరిగి వెళ్ళెను. ఇప్పుడు మన పాపమును దేవుడు క్షమించును. నీ పాపముల నుంచి వెనుతిరగాలి అనుకుంటే దేవునితో ఇలాగు చెప్పుము. ప్రియమైన దేవా, యేసు నా కొరకు మరణించి తిరిగి సజీవుడవైనవని నేను నమ్ముచున్నాను. దయచేసి నా జీవితములోనికి రమ్ము మరియు నా పాపములను క్షమించుము. ఆ విధముగా నేను కొత్త జీవితమును పొందెదను మరియు సదాకాలము నీతో ఉండేదనని నేను నీ బిడ్డగా జీవించుటకు సహాయము దయచేయుము దేవా. ఆమేన్. యోహాను 3:16. ప్రతిరోజు బైబిలు చదివి దేవునితో మాట్లాడుము. మనిషి దుఃఖము యొక్క ప్రారంభము. దేవుని యొక్క వాక్యము నుండి ఒక కథ. బైబిలు గ్రంథము దీనిలో కనబడుతుంది. ఆదికాండము 3:6. మీ యొక్క పద ప్రవేశము కాంతిని ఇస్తుంది. కీర్తనలు 119, 130. రాసిన వారు ఎడ్వర్డ్ హ్యూస్.